హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ వ్లాగ్స్. ఇలా వ్లాగ్ వచ్చేసి ఏంటంటే యాక్చువల్గా మా వాళ్ళందరికీ ఏం మంచిగా అవుతలేదు. మేము కూడా కొంచెం అప్సెట్లు ఉన్నాం మా గ్యాంగ్ అంతా. సో ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఇట్లా విజయవాడ అటు సైడ్ ఒక ట్రిప్ వేద్దామని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయినాము. ఆ ట్రిప్ గురించే ఇప్పుడు మనకు వ్లాగ్ అంతా. మనం ఎక్కడెక్కడికి పోయినాం, ఏమేమి చేసినాం అని చెప్పేసి వ్లాగ్ మొత్తం అదే ఉంటుంది. మీరు కానీ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని లైక్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. యాక్చువల్గా నేను ఒక ఫోటో చూసిన, ఏంటంటే నాకు చాలా బాగా నచ్చింది. ఇన్స్పైరింగ్ ఫోటో అన్నమాట. ఫోటో వచ్చేసి ఏంటంటే దెర్ ఈజ్ ఎ క్రాక్ ఇన్ ఎవ్రీథింగ్, దట్స్ హౌ ద లైట్ గెట్స్ ఇన్ షైన్ అన్నమాట. సో దీంట్లో చాలా మీనింగ్ ఉంది అర్థమయ్యేటోళ్ళకైతే. ఎంత అంటే అంత. ఈ వీడియో చూస్తుర్రు అనుకుంటున్నా చాలామంది. సో అర్థమయ్యేటోళ్ళకి బాగుంటుంది ఫోటో అయితే. ఎల్లుండి ఎట్లా దిగాలి కదా అని చెప్పేసి ఒక గన్ అయితే తీసుకున్నాము. దీని లోడింగ్ వచ్చేసి అయితే కిరాకుండా. మాకు ఇది ఆచారం అన్నట్టు. కాదు ఏడిపోయినా మనకి ఇది ఆచారం లెక్క. చేసినావా? ఇది రూపాయి పర్ఫార్మెన్స్ వేయరా అంటే 10 రూపాయల పర్ఫార్మెన్స్ చేస్తారు. వాడు ఎప్పుడు అదే కదా, నీకు కూడా తెలిసిందే కదా. పర్ఫార్మెన్స్ ఎప్పుడు పనికిరాడు కాబట్టి. అరే కార్కేస్ దగ్గర మామ కింద 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 అయితే అయినా ఫ్యూల్ కొట్టించుకుందామని. చాలా ఒకసారి జరుగు. పోతూనే ఉన్నది ఏడవుతుంది చూడాలి. నాకైతే 5099 పట్టింది. అంటే ఎర్లీ 8 లీటర్లు వచ్చింది. ఇంటికి ఒక లీటర్ ఇంకా. నేను 5099 అనుకున్నాను. కన్నా ముందే 49 లీటర్స్ అయితే కొట్టించాను. ఇప్పుడే ఓవరార్ మీదకి అయితే వచ్చేసినాము. లోకాన్ని చదివేసా, ముసుగున మనుషుల రంగులు చూసా. ఏదో మద్రాస్ ఫిల్టర్ కాఫీ అంట, బాటసారి అంట ఏదో ఉన్నది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాము. మన అదృష్టం ఏంటంటే ఇలా కేఫ్ నీలోఫర్ ఉంది కాఫీకి. మనమైతే ఇప్పుడు ఆంధ్రాకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇది చిల్కల్ టోల్గేట్ అంట. ఇక్కడ చూడవచ్చు. విజయవాడ అమ్మవారి టెంపుల్ దగ్గరనే ఒక రూమ్ అయితే తీసుకున్నాము. మన ప్రకాశం బ్యారేజ్ పక్కనే. ఆ వ్యూ పాయింట్ అయితే లేదు, కాకపోతే మనకి ఈ రూమ్ వచ్చేసి యాక్చువల్గా 4 to 5 మెంబర్స్ అన్నారు. కాకపోతే ఈజీగానైతే 4 మెంబర్స్ అయితే ఉండొచ్చు. రూమ్ అయితే చాలా బాగుండే. హాయ్ గైస్, ఇప్పుడే గుడ్ మార్నింగ్. మనమైతే ఇప్పుడే రూమ్ అయితే వెకేట్ చేసి టెంపుల్కి అయితే పోతున్నాం. ఇదైతే మన ప్రకాశం బ్యారేజ్. మొన్న వాటర్ వచ్చినప్పుడు ఎట్లుండే మీకు తెలుసు, ఇప్పుడు ఎట్లుందో మీకు చూడొచ్చు. ఆ వాటర్ ఫ్లో అనేది మొత్తానికి తగ్గిపోయింది. ఇది అమ్మవారి టెంపుల్ పార్కింగ్ దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజ్ వ్యూ అయితే. ఎట్ లాస్ట్ కొండ మీదకి అయితే వచ్చేసినాం. లొకేషన్ చూడవచ్చు, మస్తుంది. మొన్న ఆంధ్రాలో వరదలు వచ్చినప్పుడు గేట్లు డ్యామేజ్ అయ్యాయి అన్నారు కదా, అది ఇక్కడే చూసుకోవచ్చు.
ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది కానీ విజయవాడ యాక్చువల్గా గుడి లోపలికి ఎవరికి ఫోన్స్ ఎలా ఉండదు, మనకంటే సెపరేట్ కాబట్టి మన అదృష్టం ఏందో కానీ ఎడికి పోయినా మనకి ఫాలోయింగ్ అయితే ఉంటుంది, మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు. సో దానివల్ల మనకైతే ఏ పని అయినా తొందరగా అయిపోతుంది. అదొక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అదొక బెనిఫిట్ అన్నమాట. యాక్చువల్గా గుళ్ళో ఫోన్లు అలా ఉండదు, మనం మాత్రమే వీడియోలు తీసుకుంటున్నాం నన్ను అడిగితే. ఇట్ లాస్ట్ మన దర్శనం అయితే అయిపోయింది. చాను, హౌ యు ఆర్ ఫీలింగ్ లైక్? చాలా బాగా అయింది దర్శనం. ఎప్పుడైనా దేవుడిని అంత క్లోజ్ చూసినావా? మనది వివివిఐపి దర్శనం ఈరోజు. అంకుల్ థ్యాంక్స్ అంకుల్. థ్యాంక్ యూ. మళ్ళీ రావాలి ఈసారి, ఇంకా మంచిగా అన్ని చూపిస్తాను. నెక్స్ట్ టైం ఎంజాయ్ చేద్దాం, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. ఈసారి కొంచెం బ్రదర్ ఇప్పుడు మీరు అక్కడి నుంచి ఉంటే నన్ను అడుగుతానైతే ఎంత తొందరగా దర్శనం అయితే వాళ్ళకి కాదు, దేవుడిని అంత క్లోజ్ కాదు కూడా ఇంకెవరితోని కాదు. లోపల దాకా పోయినా మంచిగా కాళ్ళ దాకా పని ప్రశాంతంగా అనిపించింది. అయ్యో కావాలంటే పని అన్నాడు. ఎట్లుంది పని? మంచిగా ఉంది. దేవుని అంత క్లోజ్ ఎప్పుడైనా చూసినావా? నేను 14 years నుండి విజయవాడలో ఉన్నాను. 500 rupees టికెట్కి వెళ్ళాను. ఒకసారి విఐపి ప్రోటోకాల్ దర్శనానికి కూడా వెళ్ళాను. కానీ ఇప్పుడు అంత గర్భగుడి దగ్గరికి వెళ్ళి లోపల దేవుడి దాకా పోలే పెట్టించుకొని అంత చేయించుకోవాలి. ఎప్పుడు ఆశీర్వాదాలు ఇచ్చిరు, అన్ని చేసిరు, అని చేశారు. ఇవన్నిటికీ ఏమైతే భరతన్నకి ఇంకా హరిబ్రోకి అయితే థ్యాంక్ చెప్పాలా నిజంగా. మెయిన్గా 99 TV ఓనర్ అనురాగ్ అన్నకి థ్యాంక్ యూ చెప్పాను. అనురాగ్ అన్న కూడా, సారీ అనురాగ్ అన్న మర్చిపోయినాం. ఇప్పుడు వచ్చిన అంకుల్ అయితే చాలా మంచోడు. ఎట్లా అంటే మొత్తం అన్నీ చాలా బాగా చూసుకున్నాడు మాకైతే. నేను చెప్తున్నా, నాకైతే ఇంకా నమ్మవుతుంది దేవుడిని అంత క్లోజ్గా చూసాడు. ఏదో సీఎం టీఎం పోయి దేవుడు పాదాల దగ్గర పోతాడు చూసాడు, అట్లా పోయినాం. ఆయన వేస్తా అన్నారు రా కండువాలు కూడా, మనకు ఆశీర్వాదించి చూసినావా? దాని తర్వాత వాళ్ళు ఎత్తామన్నారు కండువాలు. ఏదో మనీ ఏదో అడిగింది కాదు, లడ్డు తీసుకుర్రా. లడ్డు ముత్తి వచ్చిండు ఇదేంద్రా లడ్డు ముత్తి వచ్చిండు. స్పెషల్ లడ్డు అమ్మవారి దగ్గర పెట్టింది. మనకు అన్నీ ఫ్రీ చేసిర్రు, లడ్డూలు కూడా ఒక 4 ఫ్రీ ఇచ్చారు మంచిగా. ఏం బాల్ ఇది? జగన్మోహన్ రెడ్డి కట్టించింది ఇదే కదా? జగన్మోహన్ రెడ్డి కట్టించలా, జగన్మోహన్ రెడ్డి. అయ్యో మా పరిపాలనలో వచ్చింది బాయ్, మా పరిపాలనలో వచ్చింది. జై జగన్ అంటే జై జై జగన్. అరే వాటర్ మీరు చూడరు, మొన్నటి దాకా మొత్తం నిండిపోయి ఉంటాయి. ఇప్పుడైతే ఒక్క చుక్క వాటర్ లేవు. ఎన్నో కొన్ని ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇసుకేసుకోపోదాం మన ఇంటికి. ఒక్క దగ్గర పెట్రోల్ లేవు, వాటర్. ఇప్పుడే విజయవాడ దగ్గర ఉన్న మంగళగిరికి అయితే వచ్చినాము. పానకాల లక్ష్మీ నరసింహస్వామిని చూడడానికి. అది స్వామి కంటే పానకం పోస్తే గుట్కల సౌండ్ వస్తుందంట. చూద్దాం ఒకసారి. నా ఇంకో లొకేషన్ చూడరు ఒకసారి. క్రేజీ ఉంది కదా లొకేషన్ అయితే. వీడికి రాగానే ఒక 2 టికెట్లు అయితే మన చేతిలో పెట్టారు. దేవుడి బిల్ల పనకం అంట. ఇదేం టికెట్ నాకు కూడా తెలియదు, తెలిస్తే చెప్తా. ఆ దేవుడికి పోసిన పానకమే మనకు కూడా ఇచ్చిర్రు. అదైతే కొంచెం ఒక గ్లాస్ పోసిరు. సో తాగిన ఫుల్ ఘాటుగా అవుతుంది, గొంతు పండుతుంది. బయటికి పోయి మన కూల్ డ్రింక్ అనే మనం తాగాలి. ప్రకాశం బ్యారేజ్.
వాటర్ చూడరి ప్రకాశం బ్యారేజ్ లా పోనట్టు పడితే అటే పోతుంది. మళ్ళీ అరే మళ్ళీ ఫ్లో ఎక్కువై మళ్ళా ఏదో అయ్యేటట్టుంది పని తేడా కొట్టేస్తుంది. మొన్న దీనికంటే తక్కువ ఉండేనా? ఇదో ఇక్కడ పైన గుట్ట మీదనైతే మన దేవుడు ఉంటారు, మనం మార్నింగ్ చూసిన దేవుడు. మొన్నే పోతే ఇది ఇంకో మూసే ఇది అంటే ఇది ఎందుకు వాటర్ దాటేసినాం. వెల్కమ్ టు తెలంగాణ. అన్నదోడు రిమిక్ తక్కువ అనిపిస్తుంది.